చెయ్యందించకుండా చెయ్యి వదిలేసే విధంగా ఉంటుంది. చెయ్యి లాగి వదిలేసే విధంగా ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో తను ఎదుగుతూ తన డౌన్ లైన్స్ ని పైకి అందిస్తారు. ఫస్ట్ తను సక్సెస్ అవుతాడు. తర్వాత తన టీం ని సక్సెస్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క గొప్పతనం. ఈ రోజు ఏ పని చేత కాకపోయినా బయట మనం పని నేర్చుకోవడానికి వెళ్ళినా పని చేయడానికి వెళ్ళినా అవమానాలే తప్ప ఎంకరేజ్మెంట్ ఉండదు. ఏ ఒక్కరు ఇవ్వరు. ఈవెన్ రోజు పోయే కూలి వ్యక్తి దగ్గర నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు, ఎంబీబీఎస్లు, పిహెచ్డీలు చేసే వ్యక్తుల వరకు కూడా బాగా ఇన్కమ్ ఎర్న్ చేసే విధానం ఎక్కడ చూసుకున్నా కానీ మనకి పని చేత కాకపోతే పని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఎక్కడా కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు. కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోనే నేనున్నాను, నువ్వు నిలబడు, నువ్వు ప్రయత్నం చెయ్యి, నేను సహకరిస్తాను, నువ్వు నేర్చుకో, నేను నేర్పిస్తాను అనే విధానము ఎక్కడా లేదు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉంది. ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా వెస్టేజేనండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనందరి అభిప్రాయము చాలా కష్టమేమో, లేదంటే ఈజీనా, ఈ సందిగ్ధంలో ఉంటాము. కష్టమా, సులభమా? ఏంటి మీ అభిప్రాయం? ఇప్పటి వరకు కష్టం అనుకున్నారా, సులభం అనుకుంటున్నారా? కష్టం అంటే ఏటిల్లో కష్టం అనుకుంటున్నాం, దేని విషయంలో కష్టం అనుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. మనకి కష్టం లేని పని ఏదైనా ఉందా? కష్టపడకుండా చేసి సంపాదించే పని ఎక్కడైనా ఏదైనా ఉందా? ఏ రంగమైనా కానివ్వండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక పనిని ఎంచుకున్నా, ఒక ఉద్యోగం చూడండి, స్వీపర్స్, ప్యూన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద జాబులు చేసే హై క్యాడర్ వరకు కూడా ఉద్యోగం అనే పదవిలో కష్టం లేదా? ఈ రోజు ప్రతి పనికి టార్గెట్ పెడుతున్నారండి. ఆఖరికి టీచింగ్ ఫీల్డ్ దగ్గర నుంచి మార్కెటింగ్ ఫీల్డ్ వరకు కూడా టార్గెట్ లేకపోతే పని జరగట్లేదు, మనీ రావట్లేదు. టార్గెట్లు పెడుతున్నారు. మరి ఉద్యోగుల్లో కష్టపడకుండా చేస్తున్నామా? భార్య పిల్లలు లేరు, ఫ్యామిలీ లేదు, పండగలు లేవు, ఫంక్షన్లు లేవు, ఎండలు లేవు, వానలు లేవు. అయ్యో హెల్త్ బాగోలేదు, ఈరోజు రెస్ట్ తీసుకుందామంటే అవకాశం లేదు. లీవ్, నో లీవ్. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అన్నిటికీ కూడా సర్దుకుపోయి ఓర్చుకొని మరీ వెళ్ళి వర్క్ చేస్తున్నాం కదా. ఒక ఉద్యోగ విషయంకి వచ్చేసరికి ఉద్యోగానికి మనం ఇవ్వట్లేదా ప్రాధాన్యత? ఒక రైతు పంట వేస్తాడు, ఖచ్చితంగా నేను తీసుకుంటాను అనే ఉద్దేశంతోనే ఎండైనా వానైనా ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఎంత పెట్టుబడైనా ధైర్యంగా ఆ మార్గంలోకి దిగి సాధిస్తారు. తీరా చేతికొచ్చి నోటి దాకా వచ్చే వరకు కూడా నేను ప్రాప్తంగా తింటాను, మరిన్ని సంపాదిస్తాను అనే నమ్మకం లేదు. అయినా కానీ సంపాదిస్తాను అనే నమ్మకంతో దిగుతారు. అక్కడ కష్టపడట్లేదా? రైతు గట్టి మీద దిగితే ఎక్కి కూర్చుంటే పని జరుగుతుందా? పని అవుతుందా? వరి కోత కోయడానికి వెళ్ళి గట్టి మీద కూర్చుంటా, నువ్వు కోత కోసేసే అంటే అవుతుందా? కాదు కదా. పని చేసినా కష్టంగా ఉంటుంది, ఏ పనిలో ఎంచుకున్నా. కానీ ఆ పని అలవాటు పడితే అది కష్టంగా ఉండదు. ఆ పని విధానం తెలిస్తే కష్టంగా ఉండదు. రోజు వారి కూలి అయినా అంతే. చదువు కోసం ఈ రోజు థర్డ్ ఇయర్ నుంచి అండి, 3 సంవత్సరం వచ్చిందంటే చాలు, 3వ సంవత్సరం ప్రీకేజీ అని చెప్పి తోచేస్తున్నారు పిల్లల్ని. మరి తను అక్కడి నుంచి పిహెచ్డి చేసే వరకు కూడా కష్టపడి చదువుతూనే ఉన్నాడు. జాబ్ వచ్చే వరకు కూడా కష్టపడుతున్నాడు, జాబ్ వచ్చాక కూడా కష్టపడుతున్నాడు. ఒక చదువు చదవడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. నిజంగా ఈ రోజు బాగా ఫిజికల్ గా కష్టపడే వ్యక్తికి ఎగ్జాంపుల్ ఒక రైతునే తీసుకోండి, ఒక స్టూడెంట్ ని తీసుకోండి. రైతు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి నిద్రపోతున్న సమయంలో ఒక వెన్న ముద్ద తీసుకొని తన గుండెల మీద పెట్టండి. ఒక స్టూడెంట్ మీద ఒక వెన్న ముద్ద తీసుకొని తన గుండెల మీద పెట్టండి. రైతు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎందుకంటే ఈ రోజు కష్టం వచ్చి బాగా కష్టపడి వర్క్ చేస్తాడు. రేపు మళ్ళీ అక్కడికి వెళ్తే తప్ప ఆ కష్టము, ఆ పని విధానం అక్కడ వరకే ఉంటుంది. కానీ ఒక స్టూడెంట్ ఆలోచన చూడండి, నిద్రపోయే ఆ సమయంలో కూడా అమ్మో రేపు టీచర్ అరుస్తారేమో, అమ్మో హోంవర్క్ రాయలేదు, ఇది నేను చదవలేదు, రేపు స్కూల్కి వెళ్తే అరుస్తారేమో, ఇవే టెన్షన్స్. అక్కడ జాబ్ చేసే వ్యక్తి కూడా రేపు బాస్ ఏమంటారు, లేటుగా వెళ్తే ఏమంటారు, వర్క్ చేయకపోతే ఏమంటారు, టార్గెట్స్ కంప్లీట్ అవ్వకపోతే ఏమంటారు. ఇలాంటి మెంటల్ ప్రెషర్ తో టెన్షన్ తో వర్క్ చేస్తున్నాము. ఆటగాడు ఊరికినే వస్తుంది ఆటలో గెలుపు.
ఆట ఆడకుండా, ఆటలో టాలెంట్ ప్రూవ్ చేసుకోకుండా ఆట గెలవగలమా? ఏ ఆటైనా ఎంచుకోండి, అక్కడ కష్టపడట్లేదా? ఆఖరికి మన జననం కూడా ఒక కష్టంతోనే వస్తుంది బయటికి. అమ్మ కష్టంతోనే మనం ఈ రోజు జన్మించాము. 9 నెలలు నేను మొయ్యలేను, నాకు బరువు, నాకు కష్టం అని పక్కన పెడితే ఈ రోజు మనం ఉండేవాళ్ళమా? అది సాధ్యమా? కష్టం ఉంది, కానీ ఎటువంటి కష్టమో ఈ రోజు ఇప్పటి వరకు మనం చూసిన కష్టాలకి మించి కష్టం ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇన్ని రోజులు ఈ కష్టాల గురించి మనకు తెలుసు. ఏ పనిలో ఎంచుకున్నా ఎక్కడ చూసినా కష్టంగానే ఉంటుంది. కానీ అదే బిజినెస్ లో కూడా కష్టం అని ఎప్పుడు అనిపిస్తుంది మీకంటే? ఎస్, మనం పడే కష్టము, కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కానీ అలాంటి కష్టం ఎలా ఉంటదంటే, ఈ రోజు మన ప్రొడక్ట్స్ ఎక్కువ రేటు అనే దగ్గర కష్టం పడుతున్నాం. వాళ్ళ క్లారిటీ ఇవ్వడం కావచ్చు, మనం క్లారిటీ తీసుకోవడం కావచ్చు. కొన్ని విషయాలు తెలియక మనం కష్టం అనుకుంటున్నాము. మనం ఈ రోజు బిజినెస్ లో కష్టం అనుకునే విషయాలు ఒకసారి ఆలోచించినట్లయితే ప్రొడక్ట్స్ ఎక్కువ రేటు ఉన్నాయి. ఎస్, ఈ రోజు నేను కూడా ప్రొడక్ట్స్ ఎక్కువ రేటు ఉన్నాయనే ఫీలింగ్ తోనే 3 months డిలే చేసుకున్నానండి. మా వారికి అటు ఒప్పించలేక, ఇటు నేను అర్థం చేసుకోలేక, రేట్ ఎక్కువ అని అక్కడ ఒప్పుకోక అలా డిలే చేసుకుంటూ, తర్వాత ఒక మొహమాటంతో, ఇబ్బందితో ప్రొడక్ట్ వాడాను. ఆ బాగా పరిచయం కదా, వద్దంటే బాగోదని చెప్పి నేను ఒక మొహమాటం కోసం ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ రోజు ఆలోచించాను. బయట నుంచి చూస్తే ఏదైనా కష్టంగా ఉంటుంది, ఆ పనిలోకి దిగితే అర్థమవుతుంది. ఈ రోజు ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అని ఎంఆర్పి చూస్తే తెలుస్తుంది. కానీ ఒకసారి ప్రొడక్ట్ వాడి ఒక 4 నెలలు ప్రొడక్ట్ కొని చూస్తే రేట్ ఎక్కువ తక్కువ అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్లు ఈ రోజు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్, ఆ సిస్టమ్ మీకు అర్థమైతే చేతిలో రూపాయి లేకపోయినా గానీ ఈ రోజు బిజినెస్ చేసి ఒక ప్యాసివ్ ఇన్కమ్, లక్షల్లో ఇన్కమ్, 3 తరాల ఇన్కమ్ నిర్మించుకునే విధానం ఇక్కడ ఉంది. ఆల్రెడీ అలాంటి లీడర్స్ కూడా ప్రూవ్ చేస్తున్నారు. కానీ మన ఒక ఆలోచనే మారట్లేదు. ఒక ప్రొడక్ట్ ని ఎలా పరిచయం చేయాలి, ఎలా పర్చేజ్ చేసుకుంటే లాభం ఉంటుంది, ఏ వస్తువు కొనుక్కుంటే మనకి ఇంకా ఇంప్లిమెంటేషన్ తీసుకోవచ్చు అనే ఒక అవగాహన లేకపోవడమే. అందువల్ల ఈ రోజు మన ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు బయట పెట్టే మన సబ్బు ఖరీదు ఇక్కడ మనం వెస్టేజ్ లో పెడుతున్నాము. బయట పెట్టే ఆయిల్ ఖరీదు ఇక్కడ వెస్టేజ్ లో పెడుతున్నాము. బయట పెట్టే హెడ్ అండ్ షోల్డర్ ఖరీదు, షాంపూ ఖరీదు మనం ఇక్కడ వెస్టేజ్ లో పెడుతున్నాం. ప్రతి ప్రొడక్ట్ కూడా ఆర్గానిక్, న్యాచురల్ క్వాలిటీ అందిస్తూ, గ్యారంటీ ఇస్తూ మనకి బయట రేటుకి ఈక్వల్ గా అందించే ప్రాసెస్ లో ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ ఎంఆర్పి చూసి భయపడొద్దు. ప్రొడక్ట్ రేట్ ఎక్కువ కాదు. ఒకసారి వాటి గురించి మీరు క్లారిటీ తీసుకోండి. కొత్త వాళ్ళని జాయిన్ చేయడం, ఇక్కడ ఈ చాలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇన్ని రోజులు బయట మనమేమో వెల్ అండ్ ఎడ్యుకేటెడ్ అయ్యి బాగా టాలెంట్ ప్రూవ్ చేసుకొని సర్టిఫికెట్ పొందిన తర్వాత మనం అక్కడికి వచ్చి వర్క్ చేయడానికి వెళ్తున్నాం. అవునా? కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్ట్ ఎలా కొనాలో తెలియదు, ఒక వ్యక్తికి ఎలా ప్లానింగ్ చెప్పాలో తెలియదు. కానీ ఎమ్మటే మనం చెప్పగానే జాయిన్ అవ్వాలనే ఒక ఉద్దేశం. కొత్త వాళ్ళని జాయిన్ చేసే ప్రాసెస్ లో మనం చెప్పగానే వినడానికి పబ్లిసిటీ అయిన వాళ్ళం కాదు, పెద్ద ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళం కాదు. మనం ఇప్పుడే నేర్చుకుంటాం కాబట్టి ఇప్పుడు మనల్ని చూసి రావాలంటే రారు. కొత్త వాళ్ళని జాయిన్ ఎలా చేయాలి అనేది మనం క్లారిటీ తీసుకోవాలి. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, మనం చెప్తే వినే వాళ్ళ కాదా, ఏ విధంగా చెప్తే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఏ వేలో మనం వాళ్ళకి పరిచయం చేయాలి అనే ఒక అవగాహన ఖచ్చితంగా కావాలి. ఈరోజు నెట్వర్క్ మనకి టీం బిల్డ్ అవ్వడానికి తూచా తప్పకుండా మనకి సపోర్ట్ ఇవ్వడానికి అప్లైనర్స్ ఉన్నారు. తూచా తప్పకుండా ఫాలో అయ్యే విధంగా మనం ఉండాలి. ఈరోజు ఎంతమంది జూమ్ మీటింగ్ లో శ్రద్ధగా నేర్చుకోవడానికి, ఇంట్రెస్ట్ గా వినడానికి, రాసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది ఈ రోజు తీసుకుంటున్నారు అలాగా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు దాకా ఎందుకండి, నేనే ఉన్నాను. పిల్లలు జవరించుకుంటూ వర్క్ చేసుకుంటూ కాన్సన్ట్రేటెడ్ గా వినలేక, కొంత ఫోకస్ పెట్టలేక డిలే అవ్వచ్చు. కానీ దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుని దాన్ని మళ్ళీ అప్లికబుల్ చేసే విధంగా కూడా మనము ఉండాలి. కొత్త వాళ్ళని జాయిన్ చేసే విధానం మనకి తెలియచేయాలి, తెలుసుకోవాలి. ప్రతి నెల కొనుక్కోవాలని ఆలోచన,
ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది ఒక పెద్ద సమస్య అయిందండి. మీ కంపెనీలో ప్రతి నెల కొనుక్కోవాలి, కొనుక్కుంటేనే వస్తాయి, కొనుక్కోకపోతే రావు. ఇదే క్వశ్చన్. కానీ ఇక్కడ బయట నాకు అర్థం కాలేదు. మనము ఒకసారి కొంటే 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా 3 తరాల ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు వెస్టేజ్ కంపెనీ మన చేత డబ్బులు కట్టించకుండా మనం పెట్టే ఖర్చులో నుంచి మనకు ఆదాయాన్ని ఇస్తుంది. ఈ నెల కొనలేదు, మనకి ఈ నెల ఎక్కడి నుంచి ఇస్తుంది? మనం డబ్బులు కట్టి ఉంచామా, లేకుంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారా? ఈ ఈ క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి నెల కొనుక్కోవాలి అనే ఆలోచన అడిగినప్పుడు దేని కాన్సెప్ట్ తోటి మనకి ఇన్కమ్ ఇస్తున్నారు, ఈ బిజినెస్ ఆపర్చునిటీ డిపెండ్ అయ్యింది అనేది మనం అక్కడ వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఇది కనుక ఇవ్వలేదా, ఈ రోజు అదే ఉద్దేశంతో వెస్టేజ్ కాదని ఒకసారి కొంటే చాలు 3 తరాలు వచ్చేస్తుంది, వీక్లీ మనీ వస్తుంది, వీక్లీ ప్యాకేజ్ అంట. అసలు ఎలా మోటివేట్ చేస్తున్నారంటే తెలియని వాళ్ళు నిజమే అనుకొని తీరా అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ కోసం వెతుకుతున్నారు. ఈ రోజు మనకి విజయవాడ ఛాంపియన్ డేలోకి వెళ్తే అలాంటి లీడర్స్ కనపడతారు. అక్కడ మోసపోయి లాస్ అయ్యి టైం వేస్ట్ చేసుకొని మరలా వేస్టేజ్ లోకి వచ్చి స్టార్ట్ చేసి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని మనం చూడొచ్చు. నా మాట ఎవరు వినట్లేదు, ఇది పెద్ద సమస్య అయింది. నేను ఎవరికి చెప్పినా వినట్లేదు, ఎవరూ రావట్లేదు. ఎక్కడ మీరు ఒక వ్యక్తికి ఒకసారి చెప్పగానే ఎవరు రారండి. మనం చేసే ప్రయత్నము వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఇస్తున్నామా లేదా అనేది మనం ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఏ ఉద్దేశంతో చెప్తున్నామో, ఏ విధానంలో చెప్తున్నామో, ఏ అర్థమయ్యేలా చెప్తున్నాం అనేది కూడా మనం ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఎవరు వినరు, మనకేమీ తెలియదు. గట్టిగా చూస్తే 4 రకాల కేటగిరీ ప్రొడక్ట్స్ తెలియదు. హెల్త్ సప్లిమెంట్స్ లో ఒక కేటగిరీలో ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయో తెలియదు. హోమ్ కేర్ అంటే ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయో తెలియదు, ఎలా వాడాలో తెలియదు. హెల్త్ సప్లిమెంట్స్ పలానా ప్రాబ్లం వస్తే ఏమి ఇవ్వాలో మనకు తెలియదు. ఇంకా మనం మాట ఏమి వింటారు, మనం ఏం చెప్తాము. మనం ఇంకొకటి టీం బిల్డ్ చేయడం. ఓకే, ఎట్లా ఒకట్లా ప్రొడక్ట్ వాడి నచ్చి మనం నిలబడ్డాం. జూమ్ మీటింగ్లు వినో అది చేసో ఇది చేసో మనం ఒక మీటింగ్ వెళ్ళి సిస్టమ్ బాగుందని స్ట్రాంగ్ గా మనం నిలబడ్డాము. మన అప్లైనర్ నానా ప్రయత్నం చేస్తే మనం నిలబడ్డాం. ఈ రోజు మన కింద టీం నిర్మాణం చేయాలి, బిల్డ్ అవ్వాలి అంటే మనం ఏ విధంగా ప్రాసెస్ చేయాలి? ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంది అంటే అన్ని వడ్డించిన ఇస్తర్లాగుందండి. ఈ రోజు అది కూడా కష్టం అవుతుంది మన టీం మెంబర్స్ కి. ఏమీ లేనప్పుడే మంచి ప్లాట్ఫామ్ అని నిలబడి సొంతగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి సొంత డబ్బులు కూడా పెట్టుబడి పెట్టి బిల్డ్ చేశారు టీం మెంబర్స్. మన అప్లైనర్స్ గ్రేట్. ఒక విజయరాజు గారు, ఒక సిద్ధార్థ్ సింగ్ గారు, సుబ్బయ్య శెట్టి గారు. నిజం, ఈ రోజు ఆంధ్రాలో ఇన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఎక్కడో వైజాగ్ లో ఉండేది, విజయవాడలో ఉండేది, సికింద్రాబాద్ లో ఉండేది. నువ్వు వెళ్ళి పల్లెటూరుకి వెళ్ళి పేస్ట్ ఉంది వైజాగ్ లో ఉంది వెళ్ళి తెచ్చుకో అంటే వచ్చేవాళ్ళ? ఈ రోజు జస్ట్ అడ్రస్ ఇచ్చి క్లారిటీ ఇచ్చి పలానా చోట ఉంది వెళ్ళి తెచ్చుకోమంటే తెచ్చుకునే అవకాశం ఉంది. మన ఆర్డర్ పెడితే ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. అయినా కానీ టీం బిల్డ్ అవ్వలేదు అని చెప్తున్నాం. సొంత డబ్బులు పెట్టుకొని ఇన్కమ్ వచ్చినా రాకపోయినా తగ్గిన సొంత డబ్బులతోటి ప్రొడక్ట్ క్యారీ చేసి ప్రొడక్ట్ సర్వీస్ ఇచ్చారు మన అప్లైనర్స్. ఒక విజయరాజ్ సారు. ఈ రోజు అంత బాధ్యత మనం ఈ రోజు తీసుకోవట్లేదు, అంత కష్టం లేదు. మీటింగ్ కి అటెండ్ అవ్వడం చాలా కష్టం. టీం బిల్డ్ చేయడం అంటే అబ్బా నేను ఎవరితో మాట్లాడను, నాకెవరు నచ్చరు, మొకమాటము, నేను మాట్లాడలేను అనే అందరికీ ఉంటదండి. కానీ ఏ ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం, ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చింది అనేది మనం క్లారిటీ తీసుకుంటే, మనం చెప్పే దాంట్లో తప్పు ఉంటే, మోసం ఉంటే మనం ఆ ఇబ్బంది పడాలి. కానీ మనం చెప్పిన దాంట్లో కానీ చేసే దాంట్లో కానీ ఎక్కడా మోసపూరితం అనేది లేదు, స్పష్టతగా ఉంది. అది విధానం మనం తెలుసుకోవాలి. ఇంకొకటి, మీటింగ్ అటెండ్ అవ్వడం చాలా కష్టం. ఈవెన్ మన ఇంట్లో ఉండి జూమ్ మీటింగ్ వినమని మీ అప్లైనర్స్ కాల్ చేసినా కానీ చాలా మంది కష్టంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఇదే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా ఒక లీడర్ కి ఖర్చు అయ్యేదండి. ఈ రోజు ఎడ్యుకేషన్ ఎంత సింప్లిఫై అయిందంటే టెక్నాలజీ ఎంతమంది ఉపయోగించుకున్నారో తెలియదు, కానీ ఇదే టెక్నాలజీ వల్లే ఈ రోజు మీ ముందు స్టార్ డైరెక్టర్ గా 71,000+ ఇన్కమ్ ఎర్నర్ గా మీ కళ్ళ ముందు నిలబడ్డాను, ఒక లీడర్ గా కనపడుతున్నాను అంటే నేను వాడుకున్న టెక్నాలజీ జూమ్ మీటింగ్.
జూమ్ మీటింగ్ వల్లే నేను ఈ రోజు నన్ను నేను ఆలోచించుకోగలిగాను, బిజినెస్ కరెక్టా కాదని ఆలోచించుకోగలిగాను, ఇంట్లో ఒప్పించగలిగాను, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నేర్పించగలుగుతున్నాను అంటే ఒక అవకాశం, ఒక బెస్ట్ ఆయుధం జూమ్ మీటింగ్. ఇలాంటి మీటింగ్ ని నేను ఉపయోగించుకున్నాను. ఈ రోజు చాలా మంది ఇంకా అర్థం చేసుకోవట్లేదు. రామాంజనేయ సార్ కూడా అదంటారు. మనం 10 మంది దగ్గరికెళ్ళి 10 ఊర్లకెళ్ళి చెప్పేది, ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి 10 సార్లు జూమ్ మీటింగ్ లో కూర్చోబెడితే ఆ వ్యక్తి 100 సార్లు నేర్చుకుంటాడు. సమయం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు, ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ఈజీగా టీం వచ్చే బిల్డింగ్ అయ్యే అవకాశం. ఎలా వినాలి, ఎందుకు వినాలో క్లారిటీ ఇచ్చిరా అక్కడ. వింటున్నాం అంటే వింటున్నాం కాదు. వాళ్ళు వింటున్నారు లేదా, ఫాలో అప్ అనేది చాలా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. మీటింగ్స్ అనేది 90% నేను జూమ్ లో నేర్చుకున్నానండి. 10% నేను లైవ్ కి వెళ్ళాను. 10% టీమ్ కూడా లైవ్ లోనే ఇచ్చుకుంటూ వచ్చాను. ఈ రోజు 100% సక్సెస్ అవడానికి కారణం అదే. పూర్తిగా జూమ్ లోనే కాదు, ఎంతవరకు నిజం ఏంటి, ఇది మనకి చాంపియన్ డే కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, వన్ డే వర్క్ షాప్ కావచ్చు, మనకి అటెండ్ చేస్తున్నారు. అవి ఉపయోగించుకుంటే ఎవరు ఏం చెప్పినా, ఏ ఇబ్బంది వచ్చినా గానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని వదిలిపెట్టము. పక్కా మనం విన్నది, కళ్ళారో చూసిందాన్ని ఖచ్చితంగా మనం ఎప్పుడూ కూడా మనము లాస్ చేసుకోము. ఒక మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు జూమ్ మీటింగ్ ఉపయోగించుకోండి. తర్వాత చాంపియన్ డే కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, సంవత్సరంలో ఒక్కసారి జరిగే బూట్ క్యాంప్ మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు 7 గంటల జూమ్ మీటింగ్ లో జరిగేది ఒక రామాంజనేయ సార్ దగ్గర నుంచే వచ్చే టీమ్ మెంబర్స్ మాత్రమే. కానీ బూట్ క్యాంప్ అంటే మనకి టోటల్ గా ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైతే నెట్వర్క్ బిల్డ్ అయ్యిందో విజయరాజ్ సార్ టీం మొత్తం కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో, డిఫరెంట్ పర్సన్స్ మైండ్ సెట్ తోటి ఇన్కమ్ ఎర్న్ చేసి ఎదిగి సక్సెస్ చూపించిన విధానం చూపిస్తారు మనకు అక్కడ. ఆ సెక్టార్ అర్థమవుతుంది. అందుకే మనం బూట్ క్యాంపుల్లో అటెండ్ అవ్వాలి. 1 ఇయర్ నుంచి నేను ఇలాంటి మీటింగ్స్ ని నా టీం కి నేను చూపిస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా నా టీం మెంబర్స్ జూమ్ లో అయినా నేర్చుకొని నిలబడ్డారంటే కారణం, వన్ ఆఫ్ ది రీజన్ మనం లైవ్ లో జరిగే మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ ఏనండి. మీటింగ్ ని ఎప్పుడు దూరం చేసుకోవద్దు. ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒక పోస్ట్ వచ్చింది అంటే నా కోసమే, నా టీం కోసమే, నేను ఎలాగైనా చూపించాలి, ఎలాగైనా ఇది నేను చెప్తే అర్థం కావట్లేదు, వాళ్ళ ఇంట్లో ఉంటే అర్థం కావట్లేదు, ఒకసారి ఈ మీటింగ్ చూపిస్తే అర్థం అవుతుంది, వాళ్ళు నిర్ణయించుకోగలరని ఒక అర్థం, ఆ అవకాశం అయితే ఉంది, ఆలోచన కలుగుతుంది. మరి ఎంతమంది మీరు మీటింగ్స్ ని ఉపయోగించుకుంటున్నారు? ఈ రోజు నా స్వార్థం, రామాంజనేయ సార్ పెట్టే టీం మీటింగ్ ఏది అయినా కానివ్వండి, నా టీము 6 లెగ్గుల్లో నా ఒక్క లెగ్ నుంచి 50 మెంబర్స్ రావాలి అనేది, అటెండ్ అవ్వాలి అనేది, అదే విధంగా పీవీ కూడా ఇచ్చే విధంగా నేను ఆ విధంగానే ఫాలోఅప్ చేసుకుంటూ వర్క్ చేయాలని కమిట్మెంట్ తీసుకున్నాను. నా టాప్ 6 లెగ్గుల్లో 4 లెగ్గే టాప్ ఉండాలనేది నా స్వార్థం. నా టీం కి నేను అందించాలి, నా రామాంజనేయ సార్ మాటలు నా టీం కి ఎక్కువ మందికి ఉపయోగపడాలనేది నేను ఇక్కడ ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. ఈ మీటింగ్స్ అనేది ఇలా ఉపయోగించుకోవాలి. ఇవి ఎవరైతే మిస్ చేసుకుంటున్నారో, ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కష్టం అంటారు. చాలా మంది, మీరు ఎక్కడికి వెళ్ళినా నెట్వర్క్ బిల్డ్ చేయడానికి మీరు వెళ్తూ ఉన్న ప్రాసెస్ లో చాలా మంది ప్రొడక్ట్ బాగోలేదని ఎవరు చెప్పరు. ఇది చాలా రిస్క్, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, ప్రొడక్ట్ రేట్ ఎక్కువ, మీటింగ్లకు వెళ్ళాలి, ఈ మాటలే కనపడతాయి. ఈ మాటలే కనపడతాయి తప్ప ప్రొడక్ట్ బాగోలేదని 99% ఎవరు చెప్పరు. ఏదైనా వాళ్ళకి హెల్త్ వాళ్ళకి అన్కండిషన్ లో వాడే విధానము, ఒక వాతావరణ పరిస్థితుల్లో, ఒక స్కిన్ ప్రాబ్లం బట్టో, సరైన గైడ్లైన్స్ లేక వాళ్ళకి దగ్గర నెగిటివ్ రావడమే తప్ప ప్రొడక్ట్ విషయంలో ఎక్కడా కూడా మిస్యూజింగ్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ లేదు. మీకు ఎక్కడ కనపడ్డా గానీ రేట్ ఎక్కువ అనే మాట కావచ్చు, ఒకళ్ళని జాయిన్ చేసే విధానం ఇబ్బందిగా ఉండే విధానం కావచ్చు, ఎవరు నా మాట వినట్లేదు అనే విధానం కావచ్చు, మీటింగ్స్ రమ్మండం, మీటింగ్స్ తీసుకెళ్లడం, వెళ్ళడం, రావటం, ఈ విధానాలే మీకు చాలా కష్టం అనిపిస్తుంది. నిజం. ఈ రోజు బయట మార్కెట్లలో జాబుకి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసి చాలా టైర్డ్ అయిపోతారు. అయినా కానీ మనీ కోసం అన్ని సర్దుకొని చేస్తున్నారు. కానీ ఈ రోజు మన టీం మెంబర్స్ చూడండి, వెస్టేజ్ లో ఉన్న ఒక గొప్పతనం గుడ్ మార్నింగ్ అనే పదంతోనే గొప్పతనం నిర్మించుకుందండి. ఏ టైంలో చెప్పినా గుడ్ మార్నింగ్ అనే పదం ఎందుకు చెప్తామంటే, వెస్టేజ్ లీడర్ ఎప్పుడు ఏ టైంలో పిలిచినా జోష్ గా ఉంటాడు. నువ్వు 10 మీటింగ్లకు వెళ్ళిరా, 10 మీటింగ్లు చెప్పి చూడు, 10 మందితో మాట్లాడి చూడు, నీలో ఎనర్జీ డల్ అవ్వదు. అది నేను చూశానండి.
ఒక వైఎస్ఆర్ మాస్టర్ లో చూశాను, ఒక రామాంజనేయులు సార్ లో చూశాను, ఒక విజయరాజ్ సార్ లో చూశాను. దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఏ రోజు విజయవాడ ఛాంపియన్ డే మిస్ అవ్వలేదు. విజయరాజ్ సార్ లేకుండా మీటింగ్ జరగలేదు. సో ఇలాంటి ఎనర్జీ జోస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ విషయంలో మీరు ఎక్కడైనా కష్టం అనుకుంటున్నారా? ఈ రోజు నుంచి వాటిని పక్కన పెట్టండి. ఈ క్వశ్చన్స్ మీరు వేసుకోండి. ఈ క్వశ్చన్స్ కి సమాధానం ఎంచుకోండి. మీ అప్లైనర్ అడిగి క్లారిటీ తీసుకోండి. ఈ క్వశ్చన్స్ మీద మీరు అనలైజ్ చేయండి. బిజినెస్ చేయడానికి కారణం లేకపోతే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో కష్టపడలేరు. కష్టం అనిపిస్తుంది. మీకు గట్టిగా బలంగా డ్రీమ్ ఉండాలి. నిజంగా నేనైతే మనీ ఇన్కమ్ ఎర్న్ చేయాలనే ఒక బలంతోనే వచ్చానండి. బయట సంపాదిస్తే చాలదు, నాకు ఇందులో కావాలి అనే ఒక దృఢ సంకల్పంతోనే నేను వచ్చాను. మనీ కోసమే వచ్చాను. ఈ రోజు ఆ మనీ కోసం నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు 10 జూమ్ మీటింగ్ వినమన్నా, చెప్పమన్నా, 10 మందితో మాట్లాడమన్నా నేను ఎక్కడ టైడ్ అవ్వను. ఒకప్పుడు ఒక్క నిమిషం మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ నాన్న ఫోన్ చేసి మాట్లాడమంటేనే మాట్లాడడానికి నేను చాలా చిరాకు పడేదాన్ని. ఒక ఫోన్ కాలే మళ్ళీ. అలాంటిది ఈ రోజు 24 గంటలు ఫోన్ ఓపెన్ చేసి మాట్లాడమన్నా, వర్క్ చేయమన్నా, ఏదైనా కానీ టీం మెంబర్ కి సపోర్ట్ కానీ నేను ఎక్కడా కూడా ఇసుగు పడే విషయంలో ఎక్కడా లేదండి. ఎందుకంటే నాకు అక్కడ మనీ కనపడుతుంది. మనం చేసే పని బాగా దేనికోసమైతే వెస్టేజ్ తీసుకున్నామో దానిని సాధించే వరకు మీరు మీ ఆలోచన దాని వైపే పెట్టండి. మీకు ఇక్కడ ఏది కూడా కష్టం అనిపించదు రియల్ గా. మరి ఈ బిజినెస్ లో ఎందుకు ఉన్నామనేది ఆలోచన చేయండి. దేనికోసం వచ్చాము, దేనిని చూసి వచ్చాము, ఏం కావాలనుకుని డిసైడ్ అయ్యాము. వెస్టేజ్ కావాలి, వెస్టేజ్ లో వర్క్ చేద్దాం మనం కూడా అనేది మీరు మీ టీం కి బలంగా డ్రీమ్ ని క్రియేట్ చేయండి. మీరు కూడా డ్రీమ్ బిల్డ్ చేసుకోండి. దానికోసమే వర్క్ చేయండి. పిల్లలు చదువు కోసం వచ్చారా? నా పిల్లలు మంచి చదువు చదివించుకోవాలి, వెస్టేజ్ లో ఇన్కమ్ ఎర్న్ చేసి అనుకుంటున్నారా? దానికోసమే వర్క్ చేయండి. ఆ విధానం మీకు వచ్చింది, నచ్చింది అంటే ₹1 కోటి వచ్చినా కానీ మీరు సాటిస్ఫై అవ్వరు. నేను ఇంకా సంపాదించాలి అనే ముందుకెళ్తారు. నా టీం కి ఇంకా ఇంపించాలి అనే ఆలోచనతో ఇంకా వర్క్ చేస్తారు. ఇక్కడ మనం ఒక బలమైన డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. ఏ టైంలో ఎక్కడ వర్క్ చేస్తే మనం ఈజీగా సక్సెస్ అవుతాము, ఎలా చేస్తే సక్సెస్ అవుతాము, మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనం ఏ విధానాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి, మన అప్లైనర్స్ ఏం చెప్తున్నారనేది మనం ఇక్కడ చూడాలి. జీవితంలో ఆర్థికంగా స్థిరపడడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఈరోజు ఆల్మోస్ట్ 90% అందరూ కూడా ఇన్కమ్ కోసమే కష్టపడుతున్నారు. ఇన్కమ్ కోసమే. ఒకప్పుడు పొట్ట కూటి కోసం కష్టపడే వాళ్ళండి, కడుపు నిండడం కోసం. ఓన్లీ పచ్చడి మెతుకులైనా చాలు, కడుపు నిండితే చాలు అని కష్టపడే వాళ్ళు. ఈ రోజు కడుపు నిండడం కన్నా, నిత్యావసర వస్తువుల కన్నా అనవసరంగా మనతో ప్రమేయం లేని ఖర్చుల కోసం కష్టపడుతున్నాం. టీవీలు, ఫ్యాన్లు, కరెంటు బిల్లులు, ఫోన్ రీఛార్జ్లు, పెట్రోల్, బైక్ పెట్రోల్ కి, పిల్లల ఫీజులకి, బట్టలకి, ఇంటి అద్దెలకి, చూడండి ఒక్కసారి తాగడానికి నీటి పన్ను, ప్రతిదీ కూడా మన ప్రమేయం లేకుండా ఖర్చు పెరుగుతుంది. మరి అలాంటి ఆర్థిక పరంగా స్థిరపడడానికి, అలాంటి ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నచ్చింది కొనుక్కోవడానికి, నచ్చిన చోట ఉండడానికి, మరి అలాంటి ఆర్థిక ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎలా ఆలోచిస్తామో అలానే అనిపిస్తుంది. కష్టం అంటే కష్టం, సులభం అంటే సులభం. యద్భావం తద్భవతి. రియల్ గా ఒక్కసారి ఆలోచన చేయండి. మనకి ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దానికి పరిష్కారం దొరకకపోతే చాలా కష్టం అనుకుంటాం. అసలు మన ఆనవాళ్ళకి కూడా చిక్కదు. ఒక్క నిమిషం ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచన చేయండి. పెద్ద సమస్యకైనా చిన్నగా మనకి సమస్యకి పరిష్కారం కనపడుతుంది. మనం ఒక ₹100 లేదంటే ఒక వస్తువు పెట్టి కనపడకుండా మనం దానికోసం వెతుకుతుంటే అది మనం ఎంత ఎతికినా కనపడదు. కానీ ఒకానొక టయానికి సింపుల్ గా మన కళ్ళెదురుగానే కనపడుతుంది. చూడండి, అదే వస్తువు ఆ రోజంతా వెతికాము, అన్ని గంటలు వెతికాము, అయినా కనపడదు. తర్వాత దాని సమయం వచ్చేసరికి అక్కడే ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తే అలానే కనపడుతుంది. కష్టంగా మీరు ఫీల్ అవుతున్నారా? కష్టంగానే కనపడుతుంది. ఈజీ అని మీరు ఫీల్ అవుతున్నారా? ఈజీగానే కనపడుతుంది. మీలోనే ఉంది.
మీ ఆలోచనల్లోనే ఉంది కష్టమా సులభమా అనేది. మరి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం విజయవంతం కావాలంటే ఓర్పు, నమ్మకం, ధైర్యం మరియు గెలవాలి అనే ఆలోచన ఉండాలి. ఎంతమంది నమ్మకంతో ఉంటున్నారు, ఎంతమంది ప్రొడక్ట్ మీద నమ్మకంతో వాడుతున్నారు, ఎంతమంది మీ యొక్క అప్లైనర్ తో నమ్మకంతో ఉంటున్నారు, ఎంతమంది వెస్టేజ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ నమ్ముతున్నారు, సిస్టాన్ని నమ్ముతున్నారు, ఎంతమంది మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు, మీలో ఉన్న బలాన్ని మీరు ఎంతమంది నమ్ముతున్నారు అనేది మీరు ఒక్కసారి క్వశ్చన్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఎక్కడ మనం సక్సెస్ అవ్వలేము. చాలా మంది మన ఇంట్లో మన వాళ్ళు మనల్ని అంటారు, నీ వల్ల కాదు, నీ సంగతి నాకు తెలియదా, నువ్వు చేయలేవు, అది అంటారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, మనం చేయగలమా చేయలేమా అనేది మనకున్న ఆ అవకాశాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే కనపడుతుంది. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ రియల్ గా అయితే నాకైతే బయట ఒకలాగా అయితే నాకు ఎప్పుడు కష్టం అనిపించేది, నా వల్ల అయ్యేది కూడా కాదు. అలాంటిది ఈ రోజు వెస్టేజ్ చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్తున్నాను, నాలెడ్జ్ తీసుకున్నాను, ట్రైనింగ్ చేస్తున్నాను అంటే అక్కడ నాకు వచ్చిన అవకాశం మీద నమ్మకం, నాకు పరిచయం చేసిన వ్యక్తి మీద నమ్మకం, నన్ను నడిపించే నా అప్లైనర్ మీద నాకు నమ్మకం, నేను వాడే నా ప్రొడక్ట్ మీద నాకు నమ్మకం, నేను చేస్తున్న ఈ బిజినెస్ సెక్టార్ మీద నమ్మకం, నెట్వర్క్ గ్రోత్ ఎలా ఉంది అనేది ఇక్కడ నాకు నమ్మకం అనేది కలిగింది. ఇలాంటి నమ్మకం మీరు ఎంత వరకు ఉంటున్నారు, ఎంతమంది ఓపికతో ఉంటున్నారు? నమ్మకం ఉండడం కాదు, ఓపిక కూడా చాలా ముఖ్యం. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే గంట పని చేస్తే గంటకు తగ్గట్టు ఇన్కమ్ రావాలి, 8 గంటలు చేస్తే 8 గంటలు తగ్గట్టు ఇన్కమ్ కనపడితేనే అది ఎంతైనా కానివ్వండి, గంటకి 10 రూపాయలైనా కానివ్వండి, లేదా 100 రూపాయలైనా కానివ్వండి, రోజు మొత్తం 100 రూపాయలైనా కానివ్వండి, అక్కడ స్పాట్ లో ఇన్కమ్ కనపడేలాగా చూస్తున్నారు. అలాంటి ఆలోచనతోనే ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి ఈ రోజు మా టీమ్ లో కూడా అంటున్నారు కొంతమంది, నీకు రాని నీకు ఎంత వస్తుందో చూసి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎంత వచ్చేది అనేది మనం చేసే వర్క్ ని బట్టి ఉంటుంది. వెస్టేజ్ లో ఈ రోజు స్టార్ట్ చేసిన వ్యక్తి ఒకే నెలలో 10,000 తీసుకోగలిగే కెపాసిటీ కూడా ఉంది. కానీ మనం ఎంత వరకు చేస్తున్నాం అనేది కావాలి, ఎంత ఓపికతో మనం చేస్తున్నాం అనేది కావాలి. మనం ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పనిని పంచుకుంటూ వెళ్తున్నాము, మన ఆలోచనలు పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మనం ఈ రోజు 1 నెల కష్టపడ్డ పనికి ఈ రోజు రాకపోవచ్చు సక్సెస్, కానీ అదే పనిని ఇంకొక రోజు నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసిన రోజున 10 వస్తుంది. 7,500కి నేను టీచర్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను. 7,500కి నేను టీచర్ గా ఇంటర్వ్యూకి వెళ్తే ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను, నాకు ఈ ఇన్కమ్ చాలదు, నేను ఈ వర్క్ చేయలేను అని. ఈ రోజు అదే 2.5 సంవత్సరానికి 7,500కి 1000 కాస్త 10 అయింది. 10 అయింది. మరి ఆ రోజు నేను ప్రొడక్ట్ కొన్నప్పుడు 33 రూపాయలే, కానీ ఈ రోజు 71,000 ప్లస్ వచ్చింది అంటే 33 రూపాయలు అని ఆలోచించి అక్కడ ఆగి ఉంటే ఈ రోజు అంత ఇన్కమ్ వచ్చేది కాదు. అది చాలా తక్కువ. మరి ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఓపికతో ఉండాలి, పట్టుదలతో ఉండాలి. ఖచ్చితంగా నేను సాధిస్తాను, నేను చేయగలను, నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను అనే నమ్మకం, పట్టుదల, కమిట్మెంట్. నేను చేతనైంది చేస్తాను, నాకు చేత అయితే నేను చేతనైనంత వరకు చేస్తాను అనేది కాదు. నేను ఎలాగైనా దీన్ని చెయ్యాలంటే ఇంకేం చేయాలి అనేది చెయ్యాలి. ఈ రోజు నేను 100 PV చేయగలను అంటే 100 PVకి తగ్గట్టు నేను ఎలా చేయాలి అనేది చేసుకోవాలి, నేర్చుకోవాలి, పట్టుదలతో ఉండాలి. నా టీం ని 10 మందిని నేను అక్కడ మీటింగ్ లో కూర్చోబెట్టగలను అంటే ఆ 10 మంది రావడానికి ఎలా వర్క్ చేయాలనే కమిట్మెంట్ మీలో ఉండాలి, ఆలోచన ఉండాలి. ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా 2 నుంచి 3 సంవత్సరాలు మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే తీసుకుంటాము. 2 నుంచి 3 సంవత్సరాలు, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం వచ్చి మీ పనులు మీరు చేసుకుంటూ ఇందులోకి వచ్చి మళ్ళీ రాలేదు అంటే అది మనలోనే ఉంది తప్పు, మన దగ్గరే జరుగుతుంది మిస్టేక్. నేర్చుకుంటూ పని చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ప్లానింగ్ చెప్పే విషయం కావచ్చు, ప్రొడక్ట్ గురించి మాట్లాడే విషయం కావచ్చు, ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చే విధానం కావచ్చు, ఒక వ్యక్తిని నడిపించే విధానం కావచ్చు, ప్రతిదీ కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు నేను స్టార్ డైరెక్టర్ వరకు ఎలా ఎదగాలనేది నేర్చుకున్నాను. డైమండ్, క్రోను,
నెట్వర్క్ బిల్డింగ్ ఇంకా ఎలా లీడర్షిప్ పెంచాలి అనేది నేర్చుకోకపోతే నేను అక్కడే ఆగిపోతాను. సో ఇక్కడ ప్రతిదీ కూడా నేర్చుకుంటూ మనం సక్సెస్ అవుతాము, నేర్చుకోకపోతే సక్సెస్ అవ్వలేము. ఎర్న్ అనే పదము లెర్న్ లోనే ఉందండి. LEARN, లెర్న్. అందులో ఎల్ తీసేస్తే ఎర్న్. మనం నేర్చుకునే దాని మీదే ఉంటుంది మన సంపాదన అనేది. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకోవాల్సింది కొన్ని నిజాలు ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఒక అద్భుతమైన గొప్ప అవకాశం. అది మీరు బూట్ క్యాంపుల్లోకి వెళ్తే, వన్ డే వర్క్ షాపులు, ఛాంపియన్ డేలోకి వెళ్తే తెలుస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క గొప్పతనం. ఈ రోజు మన ఇంట్లో రోజు పనికి పోయే కూలి వ్యక్తుల దగ్గర, లేదంటే రోజు ఇంట్లో పని చేసుకుని చిట్ చాట్ చాటింగ్ చేసే వ్యక్తుల దగ్గర, నెగ్లెక్ట్ చేసే వ్యక్తుల దగ్గర కూర్చొని మాట్లాడితే తెలీదు దాని బలం. మనం వెళ్ళి మీటింగ్ లో, ఈవెన్ జూమ్ మీటింగ్ వచ్చినా గానీ స్టార్టింగ్ ఉన్న పర్సన్ మీకు తెలుస్తుంది దీని బలం ఏంటనేది. ఒకసారి డబ్బులు పెట్టి ప్రొడక్ట్ కొనుక్కుంటే డబ్బులు రావు, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. నేను వచ్చాను, ఒక 3,000 కొన్నాను, 1,00,000 కొన్నాను అంటే 1,00,000 రూపాయలకి ఆ నెల ఆ రోజు మాత్రమే వస్తుంది. తర్వాత నీ పని ఏంటి, ఫలితం ఏంటి? ప్రొడక్ట్స్ వాడితే కాదు, ఒక మంచి నెట్వర్క్ ని తయారు చేసుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. 5 minutes వస్తుంది. ప్రొడక్ట్స్ వాడితే కాదండి, మనం వాడుకున్నాము మనకు ఆరోగ్యం, ఓకేనా? మనం కొన్నాము మనకు బెనిఫిట్. కానీ వాడుకుంటే వచ్చిన ఆరోగ్యం, కొనుక్కుంటే వచ్చిన బెనిఫిట్, రెండిటి గురించి మనం నెట్వర్క్ తయారు చేస్తే, మనకు తెలిసిన వ్యక్తులకు పరిచయం చేస్తూ నెట్వర్క్ బిల్డ్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నేను ఒకసారి వాడాను నాకు డబ్బులు రాలేదు, నేను ఒకరికి చెప్పాను నాకు డబ్బులు రాలేదు అంటే కాదండి. ప్లానింగ్, ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే ఎలా వర్క్ చేయాలనేది సిస్టమ్ ఇచ్చింది, కంపెనీ ఇచ్చింది ప్లానింగ్. ఆ ప్లానింగ్ ప్రకారం మీరు వర్క్ చేయండి, ఖచ్చితంగా తీసుకుంటాము. ప్రతి నెల మన ద్వారా జరిగే కొనుగోలు పైన మాత్రమే కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. ఇందాక మనం డిస్కషన్ చేసినట్లు ఎక్కడా కూడా మనల్ని లావు చూసి, సైజు చూసి, రంగు చూసి, చదువు చూసి ఇవ్వలేదండి. మనం పెట్టే ఖర్చు మన ద్వారా, నెట్వర్క్ మన ద్వారా కంపెనీకి జరిగే బిజినెస్ లో నుంచే మనకి ఇస్తుంది తప్ప మనం ఏం డబ్బులు కట్టి ఇంకొకరి చేత కట్టించి మన దాంట్లో నుంచి ఏమి ఇవ్వట్లేదు. ప్రతి నెల మనం కొనుక్కుంటేనే మన కొనుగోలు దాని మీదే మన ఖర్చులో నుంచి తీసే ఆదాయం. ఇన్ని రోజులు మనం చేసింది ఏంటి, మనం కష్టపడి సంపాదించి ఖర్చు పెడుతున్నాము. కానీ వెస్టేజ్ అనే ఒక అవకాశం ఏంటి అంటే, మనం పెట్టే ఖర్చులో నుంచి మనకు సంపాదన ఇస్తుంది, ఆదాయాన్ని తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరైతే దృఢ నిశ్చయంతో, పట్టుదలతో పనిచేస్తారో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మనం బయట బిజినెస్ కానీ జాబ్ లో కానీ కష్టపడితే ఆదాయం, అవునా కాదా? మనం బయట బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, అక్కడ కష్టపడకుండా వస్తుందా? నాకు జాబ్ ఇచ్చారు కదా అని చెప్పి స్టైల్ గా టచ్ చేసుకొని ఆ చైర్ లో కూర్చొని మీ ఫ్యామిలీ మెంబర్స్ తోనో లేదంటే నీకు నచ్చిన వ్యక్తులతో ఫోన్ మాట్లాడుకుంటా ఉంటే అక్కడ వర్క్ జరిగి నీకు ఇన్కమ్ వచ్చేస్తుందా? రాదు. అక్కడ కూడా మనం ఆ ఇన్కమ్ రావాలంటే ఎన్ని గంటలు పని చేయాలి, దేని మీద పని చేయాలి అనేది మనకు అక్కడ వర్క్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఇందాక చెప్పినట్లు 2 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి నెట్వర్క్ తయారు చేసుకుంటే 3 తరాల భవిష్యత్తుని నిలబెట్టుకోవచ్చు. 3 తరాల భవిష్యత్తు అండి, జీవితకాలం ఆదాయం. ఈ రోజు వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి, అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి, అడుక్కునే వాళ్ళు బెగ్గర్స్ ఎక్కువ అవుతున్నారు, ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ లేదు అని చాలా మంది ఇప్పుడు మన ఇండియాలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. దానికి పరిష్కారం నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోండి. చనిపోయే రోజు కూడా వెస్టేజ్ సంపదను అనుభవించి మీ పిల్లల చేతిలో పెట్టి వెళ్లే అవకాశము. ఊళ్ళో పెట్టుకొని చూస్తారు మీ పిల్లలు. ఈ రోజు నా కొడుకు చూడట్లేదు, నా కూతురు చూడట్లేదు, ఇంత సంపాదించిన, ఇంత కష్టపడ్డా అనే వ్యక్తులు కూడా ఈ రోజు వెస్టేజ్ అనే సంపద మీ చేతిలో ఉంటే కాళ్ళకు మొక్కుతారు, పూజలు చేస్తారు, దండం పెడతారు, మర్యాద ఇస్తారు. అలాంటి గొప్పతనం వెస్టేజ్ లో ఉంది. కాళ్ళను ఎగరేసుకొని గర్వంగా నేను వెస్టేజ్ చేస్తున్నానని బిడేపడకుండా ధైర్యంగా కమిట్మెంట్ ఇచ్చిరండి, ప్రూవ్ చేయండి, ఖచ్చితంగా మనం సక్సెస్ పొందుతాము. ఇక్కడ ఎవరైతే ఈ రోజు ఇప్పటి వరకు వెస్టేజ్ లో కష్టము, చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నారో మీ అందరికీ కూడా దానికి పరిష్కారం కనపడింది అనుకుంటున్నాను. దానికి సమస్యకు ఆలోచనలు కావచ్చు, వర్క్ విధానం కావచ్చు, దేని మీద జరుగుతుంది ఇబ్బంది, ఏ విధంగా మనం ఉండాలనే విషయం కావచ్చు, మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి అయినా ఇప్పుడు జరిగిన డిస్కషన్ ద్వారా మీరు మరలా మార్చుకొని వర్క్ డూప్లికేషన్ పెంచితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము.
ఎక్కడ ఏది ఆగినా గానీ దాన్ని మార్పు మనం చేసే పనిలోనే ఆ కష్టాలను ఏదైతే ఉందో రిస్క్ అనుకున్నామో దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా సాధిస్తాం. మరి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రామాంజనేయులు సార్‌కి ఇంతసేపు ఓపికగా జూమ్‌లో విన్నందుకు, అర్థం చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్ లీడర్స్. థాంక్ యూ. విష్ యూ